హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రావడం వల్ల నాకున్న జాబ్ పోయింది అని షార్ట్ వీడియోలో చెప్పాను కదండి. అది ఎలా పోయిందో, నాకు అది ఎలా వచ్చిందో, ఎలా పోయిందో ఈ వీడియోలో మొత్తం వివరంగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండానైతే చివరి వరకు అయితే చూడండి ప్లీజ్ అండి. స్కిప్ అయితే చేయొద్దు, చివరి వరకు చూడండి. అయితే జాబ్ ఏంటి అంటే, తెలంగాణ రాకముందుకు గవర్నమెంట్ స్కూళ్ళల్లో కంప్యూటర్ ఆపరేటర్స్ అయితే ఉన్నారు కదండి. కంప్యూటర్ ఆపరేటర్స్ కాంట్రాక్ట్ బేసిక్డ్ అండి. అయితే అప్పుడు కాంట్రాక్ట్ జాబ్స్ అన్నీ పర్మనెంట్ అవుతాయి అన్నారనమాట. అయితే వాస్తవానికి నాకు జాబ్ ఎలా దొరికిందంటే, నేను చదువుకున్న స్కూల్లోనే నేను చేశాను. అయితే చిన్న కోరిక అయితే తీరింది నాకు. ఎలా అంటే, ఫస్ట్ నాకు కాళ్ళకు ఆపరేషన్ కాకముందుకు అస్సలు నడవరాకపోతుండే. నేను నేలక పరిమితమై ఉండేదాన్ని, అంటే వీల్ చైర్కే పరిమితం అనుకోవాలి. అయితే అట్లాంటి సిచ్యువేషన్లో ఎప్పుడు గవర్నమెంట్ డే అయినా పిల్లల టీచర్లు అయినా నాకు నిలబడి రావట్లేదు, నాకు టీచర్ కావడం రావట్లేదు అని అంటే, శారీ కట్టుకుంటేనే టీచర్ లాగా కదా. అయితే అలాంటి అవకాశం నాకు లేదని ఎప్పుడు ఫీల్ అయ్యేదాన్ని అండి. అయితే ఆ ఫీలింగ్ అయితే పోయింది. నాకు కాళ్ళకు ఆపరేషన్ అయిన తర్వాత, నేను కొంచెం స్టాండ్ పట్టుకొని నడిచిన తర్వాత నాకైతే కొంచెం టీచర్ అయ్యాను అనే ఫీలింగ్, హ్యాపీనెస్ అయితే వచ్చిందనమాట. ఓకే, మ్యాటర్లోకి వెళ్దాం. అయితే కంప్యూటర్ ఆపరేటర్స్ ఉండేవాళ్ళు కదండి. అయితే నేను స్టడీ కండక్ట్ కోసమని స్కూల్కి వెళ్తే, నాకు స్టడీ కండక్టర్ దేనికో కావాలి. అయితే దానికోసమని నేను స్కూల్కి వెళ్తే, అయితే ఆల్రెడీ కంప్యూటర్ ఆపరేటర్గా చేస్తున్నామే ప్రెగ్నెన్సీ అనమాట. అయితే ఆ 3 నెలలు డెలివరీ టైంకి సెలవులు పెట్టుకుంది. సెలవులు పెట్టుకుంటే ఆ 3 నెలలు నువ్వు పని చేయడానికని నన్ను అంటే మాకు చదువు చెప్పిన సారే, అంటే నాకు చదువు చెప్పిన సారే అప్పటికి ఉన్నాడు. ఆ సార్ రిక్వెస్ట్ మేరకు నాకు ఆ 3 నెలలు టైం ఇచ్చారు. అయితే తర్వాతనైనా, ఆమె డెలివరీ తర్వాతనైనా ఆ జాబ్ నేను చేయను అన్నది. అయితే నీకు ఆ 3 నెలలే చేసినాం కదా, ఇంక మళ్ళీ నిన్ను తీసుకోలేము హ్యాండిక్యాప్డ్ ఆమెని, నార్మల్ వాళ్ళని తీసుకుంటే మాకు ఇంకేదో ఏరే సబ్జెక్ట్ చెప్తుంది, మాకు ఇంకేరే హెల్ప్ చేస్తుంది అనేసి వాళ్ళు, మేము నార్మల్ నడిచేటామని తీసుకుంటామని ఆ టీచర్స్ అన్నారనమాట. ఆ టీచర్స్ అని అంటే, లేదు నాకంటే ఆమెకంటే కొంచెం నేను కంప్యూటర్ ఆపరేటింగ్ అంటే, నాకు ఇంటర్లో సబ్జెక్ట్ కూడా సిఎస్సి అనమాట, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. మళ్ళీ ప్లస్ నేను గవర్నమెంట్ ఎంఎస్ ఆఫీస్ ఆల్ బేసిక్స్ వాళ్ళకి పిల్లలకు నేర్పించడానికి అది కంప్లీట్ పీజీడీసీఏ కూడా నేర్చుకున్నాను అనమాట. నేను ప్రైవేట్గా నేర్చుకున్నాను, అండ్ గవర్నమెంట్ సర్టిఫికేట్ కూడా ఉందన్నమాట నాకు. అయితే నేను దానికి కావాల్సిన క్వాలిఫికేషన్ నాకుంది. లేదా ఆమె మంచిగా పనిచేసే చాలు క్వాలిఫికేషన్తో, మేము వేరే పనులు చెప్పుకోవాలి అనేసి వాళ్ళు మేము ఆమెనే తీసుకుంటామన్నారు అనమాట. అప్పుడు నేను ఎట్టాగైనా ఆ జాబ్ నాకు కావాలనేసి మండల ఆఖరికి టెస్ట్ పెట్టమని కూడా అడిగాను. వాళ్ళు ఎంతకు పెట్టలేరు. అయితే మండల ఆఫీస్ కాంచి మొదలు పెట్టి డిఓ దగ్గరికి, కలెక్టర్ దగ్గరికి, ఒక్కొక్క చోటుకి 2-3 సార్లు అంటే మీకు అది సింపుల్ అనిపించవచ్చు, కానీ నేను సపరేట్గా ఆటో తీసుకొని పోవడం వల్ల ఎంత కిరాయిలు అవుతాయి, నేను నడిచిపోవడం ఎంత ఇబ్బంది అవుతుందో చూడండి. అట్లా వెళ్తే నా లొల్లి తట్టుకోలేక వాళ్ళ ఆఖరికి ఆ కాంట్రాక్ట్ ఆయనకు కాల్ చేసి, టెస్ట్ పెడితే ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళకి ఇవ్వండి అని అంటే, ఇంకా టెస్ట్ పెట్టలేము అనేసి ఇంకా వేరే చోట మళ్ళీ అదే జాబ్ చూపిస్తే నేను చేసినానండి. అయితే ఇంకా ఆ జాబ్ ఎట్టాగో తక్కువ జీతమైనా సరే, ఎందుకంటే పర్మనెంట్ అవుతుంది అని అంటారుకే నిజంగానే ఉంటుందేమో అలానే అనేసి నేను దానికోసం అంత రిస్క్ చేశాను అనమాట. అయితే నార్మల్ వాళ్ళకైతే ఏం లేదు, జస్ట్ ఆడ నా స్టడీ చూడలేదు వాళ్ళు, నీకు కాళ్ళు లేవు అంతే అని అన్నారనమాట. కాళ్ళు లేకపోవడమే కారణమైంది, నీకు స్టడీ ఎంత ఉంటేంది కానీ నువ్వు నడవలేవు, నేను నీతోటి మేము అన్ని పనులు చేయించుకోలేమని వాళ్ళు అట్లా చేసిరనమాట. అయితే వాళ్ళ పేర్లు అనేది మెన్షన్ చేయనండి, ఎందుకులేండి. అయితే
ఇంకోటి ఏంటంటే ఆ జాబు అట్లా చేస్తుండగానే శాలరీస్ పెరగాలని ధర్నాలు చేసిర్రు, అన్నీ చేసిరనమాట. ఇంకా అట్లా ఇట్లా చేసి చెయ్యంగా ఆ ధర్నాలకు కూడా పోయేది. ఆ ధర్నాలకు పోయేటప్పుడు నల్గొండ అని తిరిగినాం, నకరకల్లని తిరిగిన ధర్నాల అది శాలరీస్ పెంచాలని. అట్లా పోయిన తర్వాత అది అయిపోయి ఒక 500 ఏమో పెంచిరు వాళ్ళు, అంతే. ఆ లోపే తెలంగాణ గొడవలనే కాంట్రాక్టు 5 years వస్తుంది. అది వస్తుంది. ఇంకా తెలంగాణ గొడవలు, తెలంగాణ కావాలని కొట్లాటలు జరగకపోతే మాత్రం ఆ జాబ్ అనేది అట్లనే ఉండేది. మళ్ళీ కాంట్రాక్ట్ తీసుకునేవాళ్ళు. ఎట్లనో గట్లనే చేసుకుంటూ పోతే కనీసం కాంట్రాక్ట్ అయినా ఎల్లకాలం ఉంటుంది కదా అనుకున్నా నేనైతే. అట్లా ఆ విధంగా తెలంగాణ రావడం వల్ల ఆ జాబ్ అనేది పోయిందనమాట. అంటే చిన్న జాబ్ చేయడానికే, ఒక కాంట్రాక్ట్ జాబ్ చేయడానికి అన్ని తిప్పలైంది. అదే గవర్నమెంట్ జాబ్ కోసం అయితే అట్లనైనా వేలు పెట్టి బుక్సులు కొని చదివినా కానీ ఎక్కడ పోయిందో, నాలోనో మిస్టేకో ఎట్లనో కానీ మంచిగా రాసిన ఎగ్జామ్స్ ఏమో క్యాన్సల్ అయినాయి. రాయని ఎగ్జామ్స్ ఏమో ఇంకా మళ్ళీ కొన్ని చోట్లకు అప్లై చేసినా కూడా నేను ఎక్కలేక పోలేక నా ఇబ్బంది అట్లా ఉండి, అది 2nd floorలో ఉండేదో 3rd floorలో ఉండేదో, నల్గొండలో పడిన కొన్ని ఎగ్జామ్స్ కూడా రాయలేదు, పోలేక రాయలేదు. ప్లస్ ఇంకోటి హైదరాబాద్లో అప్లై చేసిన, హైదరాబాద్లో ఎగ్జామ్ ఉండే వాటికి మాత్రం పోలేదు. ఇంకా వదిలేసుకున్నా, నా వల్ల కాదు ఎంత చదివినా ఇంకా అనేసి. కాకపోతే చూద్దాం, నాకు అనుకూలంగా ఉంటేనైతే రాస్తాను. కానీ మాలాంటి డిజబిలిటీ వాళ్ళకు జాబ్ అంటే రోజు వెళ్ళాలి రావాలి, కాకపోతే లైఫ్కు సెక్యూరిటీ ఉండొచ్చు కానీ వెళ్ళాలి రావాలి కాబట్టి ఇబ్బంది. ఇంట్లోనే సెల్ఫ్ ఎంప్లాయ్గా ఉండడమే బెటర్ నాకు తెలిసి అయితే. కొంతమంది చేయొచ్చు, అందరికీ చేయడం రాదు అనేసి ఇంకా నాకైతే మస్తు ఇబ్బంది అనిపించిందండి. పైకి ఎక్కడం దిగడం, ఎగ్జామ్స్ రాయడం, ఇవన్నీ. నాకు కాళ్ళకి క్యాలిపర్ ఉంటుంది కాబట్టి అంత ఇబ్బంది ఉంటుంది. క్యాలిపర్ లేకపోతే సింగిల్ లెగ్ వాళ్ళైతే ఓకే, కానీ ఒకే చోట కూర్చొని చేసే జాబ్ అయితేనే పర్వాలేదు. కానీ మెట్లు ఉన్నాయి, ఏ ఆఫీసులకు మెట్లు లేకుండా ర్యాంపోలు ఉన్నాయి, మస్తు ఇబ్బంది అవుతుంది. క్వాలిఫికేషన్ ఎంత ఉన్నా కానీ ప్రైవేట్ జాబులు చేయలేను నేను. ప్రైవేటు జాబులు చేయడానికి చాలా రిస్క్. ప్రైవేట్లో ఫస్ట్ అవకాశం ఉండదు, ఒకవేళ ఇచ్చినా కూడా చేయడం ఇబ్బంది అవుతుంది అనమాట. పోవడం రావడం ఇబ్బంది అనిపిస్తుంది. ఇంక ఇట్లాంటి యూట్యూబ్ ఛానల్లోనైనా సక్సెస్ అయ్యి శారీ బిజినెస్ మంచిగా నడిస్తే, ఒకవేళ మంచిగా నడిస్తే ఇంకెవరినైనా పెట్టుకొని చేయొచ్చు. కనీసం యూట్యూబ్ ఛానల్ అన్న సక్సెస్ అవుతుందా కాదా, అయినా సరే ఎంత ఇబ్బంది అయినా చేస్తా అనే ఉద్దేశంతో నేను జాబ్లకు అయితే రాసిన. ఇంకంటే క్యాన్సల్ కావడం, మళ్ళీ మళ్ళీ చదవడం, ఇవన్నీ మస్తు ఇబ్బంది అనిపించింది అనమాట నాకు. అందువల్ల వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టలేకపోతున్నా. ఎంత మా అమ్మ నాన్న సాధినా కూడా చిన్న చిన్న ఖర్చుల కన్నా నాకు డబ్బులు ఉండాలి కదా అనేసి ఏదో ఒకటి చేయాలి. మనిషిలాగా పుట్టినప్పుడు మనం ఏదన్నా ఒకటి సాధించి పోవాలి అన్నది నా ఆశ. నాకు పెద్దగా ఆస్తులు కావాలి, డబ్బులు కావాలి, నగలు కావాలని లేదు, కానీ చిన్నగా మనిషి పుట్టినందుకు ఏదో ఒకటి సాధించాలనుకున్నా. గవర్నమెంట్ జాబ్ రావాలని చాలా ఆశపడ్డా కానీ అది రాలేదు. ఏమో తెలియదు, ఒకవేళ నాకు అనుకూలమైన జాబ్స్ పడితే మాత్రం రాయడానికి నాకు ఎంత ఏజ్ లిమిట్ ఉంటుందో అంతవరకు అయితే నేను రాస్తా. అదండి నాకు తెలంగాణ రావడం వల్ల పోయిన జాబ్ అది. అప్పుడు మస్తు రిస్క్ తీసుకోగలిగిన. ఇప్పుడు ఏజ్ డిఫెక్టో ఏం చేసినా నేను సక్సెస్ అవ్వలేకపోతున్నా అనే మైండ్ డిప్రెషన్ ఏది నాకు అర్థం కావట్లే. అంత యాక్టివ్గా, అంత హుషారుగా నేనైతే ఉండలేకపోతున్నా అసలు. ఇక కానీ తప్పదు, మనకు ఆయుష్ ఎంతవరకు ఉంటే అంతవరకు ఇలా ఏదైనా వస్తున్నా ఫేస్ చేస్తూ పోవడమే జీవితం అంటే. ఓకేనా, బాయ్ మరి. థ్యాంక్ యూ అండి.